సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షల రూపాయలు, ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యాలు కల్పించాలని కోరారు. శిక్షణ గత 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు కనీస వేతనము అమలు చేయకపోవడం వల్ల ఆ గత ప్రభుత్వ హయాంలో కూడా ధర్నాలు దీక్షలు చేపట్టాము. గత సంవత్సరం క్రితం చేపట్టిన దీక్ష శిబిరానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు మా సమావేశానికి వచ్చి మాట్లాడారు. దీక్ష శిబిరంలో ఇచ్చిన మా హామీ మేరకే ఆయన వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయినాక 100 రోజులలోపు మాకు తీపి కబురు చెప్పి మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో మేము గత ఈ సీఎం గారిని 8 సార్లు కలిసాము. ఇంతవరకు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి. ఈ చాలని వేతనాలతోటి బతకడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా చాలా లోటుపాట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా హామీలను నెరవేర్చాలని మేము కోరుతున్నాము. అప్పటి వరకు కూడా ఈ దీక్ష శిబిరాలు కొనసాగిస్తాము. ఇక లేని పక్షంలో రానుగా ఇంకా సమ్మెను ఉధృతం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హక్కుల్ని గత పాలకులు అణిచివేసి దీక్షలు చేస్తున్నటువంటి ఇందిరా పార్కుని ఎత్తివేస్తున్న క్రమంలో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నా చూస్తే ప్రభుత్వం సిగ్గుపడాలని తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ మొత్తం అటు ఉగ్గుపాలనే ఉండొచ్చు, ఉద్యమాలు లేకుండా ఏది జరగలేదు. అంటే ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీనే ఇది అమలు చేస్తాను ఎన్నికల ముందు. ఈ హామీని కూడా తను అమలు చేయకపోవటం ఏంటి అంటే సూది దొరికితే కొబ్బరికాయ కొడతా అనే ఉద్దేశంలో ప్రతి పాలకుడు పనిచేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పేదల కడుపు కొట్టకుండా వాళ్ళ కడుపు ఏది గద్దె మీద కూర్చున్నటువంటి నేతల కడుపు నింపుకోవడం కాకుండా పేదల పక్షాన కూడా ఒకసారి ఆలోచించమని తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి, ఈ రిలే నిరాహార దీక్షకు పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ రేపు వాళ్ళు తీసుకుపోయే ఏ నిర్ణయానికైనా కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక ముందు నడవడానికి సిద్ధంగా ఉందని మరోమారు వాళ్లకు భరోసా కల్పిస్తూ ఈ ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించుకుంటామని గుర్తు చేస్తూ ఉన్నాం.